ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు అటువంటి భక్తులతోటి సహవాసం ఇమ్మని అడుగుతారు. పూజ అంతా అయిపోయిన తర్వాత భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు చెప్పినటువంటి పద్యంతో తీర్థం పుచ్చుకుంటూ ఉంటారు. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు కానీ తీర్థం తీసుకునేటప్పుడు కానీ ఈ పద్యం కానీ నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రీక్షణ అంటూ తీర్థప్రసాదాలు పుచ్చుకుంటారు ఇప్పటికీ చాలామంది పెద్దలు. ఎందుకని అంటే నీ పాద కమల సేవయు, భగవంతుని యొక్క పాదములను సేవించడం అంత తేలిక విషయం కాదు. అంతటి భక్తి కుదురుకోవడం అంటే అది ఎక్కడో పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం. అందుకే శంకరులు అమ్మవారి గురించి ఒక మాట చెప్పడం అంత తేలికేం కాదు అన్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరవి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నమస్కరించాలన్నా స్తోతుం వా, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి. గతంలో ఏదో పుణ్యం చేసి ఉండకపోతే ఎక్కడి నుంచి వస్తుందో ఆ అదృష్టం రమ్మంటే అది వచ్చేది కాదు. కాబట్టి నీపాద కమల సేవయు, అది దొరుకుతుందో దొరకదో ఈశ్వర, నిలబడుతుందో నిలబడదో, పైగా భక్తి యందు ఉద్ధాన పతనములు ఉంటాయి. భక్తి కుదురుకోవడం కష్టం, ఘనీభవించదు. ఒకనాడు బాగా కుదురుకున్న భక్తి ఏదో ఒక సంఘటన జరిగిందని అక్కడి నుంచి ఈశ్వరుడి మీద భక్తి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి అబ్బే దేవుణ్ణి నమ్ముకున్నాను నాకేమొచ్చిందండి అని కొన్నాళ్ళు మానేస్తాడు. మళ్ళీ దూరం అయిపోతాడు, మళ్ళీ దగ్గర అవుతాడు. ఇదంతా పెద్ద హడావిడి జరుగుతూ ఉంటుంది. అలా ఉండదు. భాగవతులతోడి కూడి ఉంటే ఏమవుతుందంటే నిశ్చల భక్తి తనంత తాను ఏర్పడిపోతుంది. ఎందుకంటే తన ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి కూడా కష్టాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఆయన భగవంతుడి నుంచి అంగుళం జరగకుండా ఈశ్వరుణ్ణే పట్టు కూర్చుంటాడు. ఆయనే అలా పట్టు కూర్చున్నాడు, మనకేమి, కాబట్టి మనము పట్టు కూర్చోవాలన్నది తేలికైపోతుంది. భగవంతుణ్ణి నిరంతర సేవ చేయడం చాలా కష్టం, అంత తేలికైన విషయం ఏం కాదది. కానీ భాగవతులతోడి కూడి ఉండడం చాలా తేలికైన విషయం. అందుకే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందారా నాకు దయచేయకదే అని అడుగుతాడు. పోతనగారి భాగవతంలో దశమస్కంధంలో మాలాకారుడు చేసినటువంటి చిన్ని పద్యం నిజంగా ఎంత విశేషమైనటువంటి పద్యం, అంత అద్భుతమైన పద్యం. అసలు పోతనగారికి ఆ మాటలు ఎలా పడ్డాయో, మహానుభావుడు ఋషి కనుక నితాంత అపార భూతదయయు, అసలు ఇంకా వేదం ఎలా చెప్పిందో అలా పడ్డాయి. అంత అద్భుతమైన మాటలు పడిపోయాయి ఆయనకి. కాబట్టి సత్సంగం చాలా గొప్పది. సత్పురుషుల యొక్క మాటలు వినడం అదృష్టహేతువు. లోకంలో ఒకళ్ళు చెప్పినటువంటి మాటని పరిశీలించడం, గుణదోషములను పరిశీలనం చేసుకుని ఈ మాట నేను వింటాను అని అంగీకరించి ఉండడం చాలా చాలా గొప్ప విషయం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ముగ్గురి యందు ఎన్నడూ దోషమును ఆలోచించకూడదు. వాళ్ళు దోషం చేశారు అని కానీ, మీరు దోషం దిద్దుకోండి అని కానీ చెప్పకూడదు. కాకపోతే అభ్యున్నతిని కోరి నాన్నగారు ఇలా చేస్తే బాగుంటుందేమో అనడం తప్పు కాదు. తల్లిని, తండ్రిని, గురువుని, ఈ ముగ్గురి యొక్క వ్యవహార శైలి యందు దోషాన్ని ఎత్తి చూపించకూడదు. ఎందుచేత అంటే వాళ్ళ ముగ్గురికి ఒక అధికారాన్ని శాస్త్రం కట్టబెట్టింది. చెప్పిందే చెప్పవచ్చు, చెప్పేటప్పుడు కఠినంగా కూడా చెప్పవచ్చు. ముగ్గురికి మాత్రమే అధికారం. ఎన్ని మాటలు చెప్పినా అదే చెప్పచ్చు తల్లి తండ్రి. అమ్మ ఎన్ని మాటలు చెప్పావమ్మా అని అడగడానికి వీల్లేదు కొడుకు. అభ్యున్నతిని కోరి అమ్మ ఎప్పుడు చెప్పినా ఒరే నీకు తొందరపాటు ఎక్కువ, తొందరపడకు అని చెప్తోంది అనుకోండి, అమ్మ అస్తమానం చెప్తావు అలా అనకూడదు. అమ్మ గుర్తుపెట్టుకుంటాను అనాలి. ఎన్ని మాటలైనా చెప్పచ్చు. చెప్పిన విషయం చెప్పారనేటటువంటిది అన్వయం ఎవరికి అవ్వదు అంటే ఈ ముగ్గురికే అవ్వదు. ఎందుకంటే ఈ ముగ్గురు అలా చెబుతూనే ఉండాలి. ఇది చెప్పిన విషయం ఇంకో కొత్త విషయం చెప్తానని ఏం చెప్పక్కర్లేదు, ఎన్ని మాటలైనా చెప్పచ్చు. ఎందుకని అంటే అభ్యున్నతి కోరి. తిన్నా అన్నం ఎన్ని మాటలు తింటున్నావు, చేసిన సంసారం ఎన్ని మాటలు చేస్తున్నావు.
భగవత్ సంబంధమైన మంచి మాట తల్లి తండ్రి గురువు దగ్గర విన్నది వినడానికి అభ్యంతరం ఎందుకు వస్తుంది? కాబట్టి రాదు. అందుకే ఎన్ని మాటలైనా వినాలి. మంచి మాట వినడంలో ఎక్కడైనా రాగద్వేషములు ఏర్పడ్డాయా దానివల్ల చెప్పినటువంటి వాడికి ఏమీ ప్రమాదం రాదు. పాడైపోయేవాడు ఎవరు అంటే కేవలముగా వినవలసినవాడు. వినవలసినవాడెవరు? మనుష్యుడు ఒక్కడే. అవకాశం ఉండి వినకపోతే ఆ వినకపోయినటువంటి కారణం చేత ఎంతో సంస్కారాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే శ్రీరామాయణంలో ఒక అద్భుతమైనటువంటి హితోక్తి, ఆర్షవాక్కు ఒకానొక సందర్భంలో మహర్షి చెప్పించారు. చిత్రం ఏమిటంటే మనుష్యులందరికీ పనికొచ్చేటటువంటి వినడం అన్న విషయాన్ని ఎవరి నోటితో చెప్పించారంటే మారీచుడితోటి చెప్పించారు. ఒక రాక్షసుడి నోటి వెంట చెప్పించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరు అని అడిగితే ఎవరు చెప్పిందైనా సరే తక్కువేనేమో కానీ ఒక్క మారీచుడు చెప్పిందే రాముడి విషయంలో ఖచ్చితం. మనుష్యులందరికీ పనికొచ్చేటటువంటి వినడం అన్న విషయాన్ని ఎవరి నోటితో చెప్పించారంటే మారీచుడితోటి చెప్పించారు. ఒక రాక్షసుడి నోటి వెంట చెప్పించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరు అని అడిగితే ఎవరు చెప్పిందైనా సరే తక్కువేనేమో కానీ ఒక్క మారీచుడు చెప్పిందే రాముడి విషయంలో ఖచ్చితం. అదొక్కటి గుర్తుంటే ఇంకా రాముడెవరు అని అడిగినప్పుడు పెద్ద ప్రసంగం చేయక్కర్లేదు, ఆ ఒక్క శ్లోకం చెప్పేస్తే చాలు. అందుకే నిజానికి రామాయణంలో రాముడెవరో అర్థమైంది బాగా ఎవరికి అంటే మారీచుడికే అర్థమైంది. అందుకే వాడు అద్భుతమైనటువంటి మాటలు శ్రీరామాయణంలో మారీచుడు ఒక పెద్ద మెరుపు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది రామచంద్రమూర్తి యందు నరుడికి ఉండవలసినటువంటి లక్షణం ఉండాలి కదా మరి మనుష్యుడిగా వచ్చినవాడు. అదైతే కృష్ణ భగవానుడైతే విడిచిపెట్టాడు, పరిపూర్ణావతారం. పుడుతూనే కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, పసిపిల్లాడిగా ఉండి పూతనా సంహారం చేసేస్తాడు. రాముడు అలా కాదు, నరుడిలాగే ఒకడిని చంపుతాడు, ఒకడిని వదిలేస్తాడు. ఆ సుబాహుని చంపాడు, తాటకని చంపాడు, మారీచుడిని వదిలేశాడు, మానవాస్త్రం పెట్టి కొట్టాడు, అదే కొంప ముంచేసింది. మారీచుణ్ణి వదలకుండా చంపేసి ఉండుంటే శ్రీరామాయణ కథ అరణ్యకాండ దాటేదా అంటే అనుమానం. ఎందుకని అంటే అసలు మారీచుడు లేనినాడు అంత మోసంతో అలా జింక రూపంలో వచ్చి సీతమ్మని ప్రలోభ పెట్టగలిగినంత శక్తివంతుడు లేడు. అలా రాగలిగాడంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టాడు కాబట్టి. రామచంద్రమూర్తి ఎందుకు విడిచిపెట్టాలి అంటే ఒకటి, అలా విడిచిపెట్టకపోతే కథ నడవదు, అవతార ప్రయోజనం జరగదు, రావణ సంహారం లేదు. పైకి నరుడు ఎలా ప్రవర్తిస్తాలో అలా ప్రవర్తించాలి. నరుడు చూడండి నలుగురిని ఏదో శిక్ష వేసి ఒకళ్ళని వదిలిపెట్టేసినట్టు, ఇంకా వీడ ఏం చేస్తాడు లేదు అంటూ ఉంటాను చూడండి, అలా వదిలిపెట్టాడు రాముడు కూడా. ఆ వదిలిపెట్టేయడమే ఒకానొక సమయంలో కొంప ముంచేసింది అరణ్యకాండలో. కానీ ఆ మారీచుడు మాట్లాడిన మాటలు ఏమున్నాయో అరణ్యకాండలో అసలు అవి చదువుతుంటే వీటిని బంగారంతో అక్షరాలుగా మార్చి వీటిని తీసుకెళ్ళి గోడకి పెట్టుకోవాలరా ఇంట్లో అనిపిస్తుంది. అబ్బో ఎంత అద్భుతమైన విషయాలు మాట్లాడేశాడు. రావణాసురుడు వచ్చాడు మారీచుడి దగ్గరికి. మారీచుడు మంత్రి, రావణాసురుడికి ఉన్నటువంటి మంత్రి మండలిలో ఒక మంత్రి మారీచుడు కూడా. వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, రావణుడంటేనే అబద్ధాల పుట్ట, ఎప్పటికీ ఎలా అవకాశం ఉండి మాట్లాడచ్చో అలా మాట్లాడుతూ ఉంటాడు తప్ప దానికి ఒక నిబద్ధత ఉండదు వాక్కుకి. అందుకే ఆ మారీచుడి దగ్గరికి వచ్చి రాముడికి వ్యతిరేకంగా ప్రసంగం చేశాడు. వినడం అంటే ఏమిటో మారీచుడి దగ్గర నేర్చుకోవాలి. వాడు చాలా సావధానంగా విన్నాడు. రాముడిని ఒక నరుడు దండకారణ్యంలోకి వచ్చాడు భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో. ఎందుకు వచ్చాడో తెలుసా మారీచ? రావణుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. చాలా అధర్మంతో ప్రవర్తిస్తూ ఉంటాడు, భూతదయ లేనివాడు, పరమక్రూరుడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, దయా అన్న మాట తెలియనివాడు, సర్వభూతములకు అపకారము చేసే స్వభావం ఉన్నవాడు, తీక్షణమైనటువంటి బుద్ధి ఉన్నవాడు. అందుకని తండ్రి అయిన దశరథ మహారాజు అతన్ని భార్యతో సహా రాజ్య బహిష్కారం విధించి వెడలగొట్టాడు. వెడలగొడితే లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలోకి వచ్చాడు. ఏ కారణం లేకుండా, ఏ కవ్వింపు లేకుండా,
ఏదో హాయిగా అక్కడుండి మునుల్ని ఋషుల్ని బాధ పెట్టి చంపి వాళ్ళ నెత్తురు తాగి మాంసం తింటున్నటువంటి కరుడు 14,000 మందితో జనస్థానంలో ఉంటే చేతిలో కోదండం ఉంది కదా అని ధనుష్టంకారం చేసి వాళ్ళందరినీ చంపేశాడు. చంపి ఊరుకోలేదు, నా చెల్లెలి శూర్పణకని పిలిచి ముక్కు చెవులు కోసేశాడు. అటువంటి రాముడికి నేను అపకారం చెయ్యాలనుకుంటున్నాను. రాముణ్ణి చంపేయడం పెద్ద విషయం కాదు నాకు, కానీ రాముణ్ణి బాధ పెట్టాలి. నన్నెంత బాధ పెట్టాడో అంత బాధ పెట్టాలి. అంత బాధ పెట్టాలంటే అతనికి ప్రియపత్ని దేవకాంత వంటి సీతమ్మని నేను అపహరించాలి. సీతమ్మ కనపడకపోతే రాముడు కుంగిపోతాడు. రాముడు కుంగిపోతే చంపడం తేలిక. ఇందులో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉంటాయి. అబద్ధాలు ఆడేవాడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడని. అసలు రహస్యం ఏమిటంటే ఆయనకి కావలసింది ఏది అంటే సీతమ్మ. ఎందుకని అంటే ఆయన కామం విశృంఖలం, దానికి హద్దు లేదు. ఇంకా శూర్పణక తనకి రాముడు దక్కలేదనేటటువంటి కక్షతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు రాముడు నా ముక్కు చెవులు కొయ్యడానికి కారణమేమి అన్నదాన్ని సత్యం తిప్పి చెప్పింది. అసలు కోసేసింది ఎందుకు అంటే రాముణ్ణి కామించింది, లక్ష్మణుణ్ణి కామించింది. సీతాదేవి మీద పడి ఆవిడ్ని చంపబోయింది. సీతమ్మ ఉన్నంతకాలం రాముడు పరకాంతని స్వీకరించాడు. ఈమెని చంపేస్తే గొడవ వదిలిపోతుందని ఆవిడ మీద పడింది. ఆవిడ మీద పడిందని లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోసేశారు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే రావణాసురుడి యొక్క మనస్సు రాముడి మీదకి పగతో వెళ్ళేటట్టుగా, అందుకే మాట అన్నది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఏం చెప్పిందంటే పిచ్చివాడా, నీ దగ్గర 1,000 మంది భార్యలు ఉన్నారు, వీళ్ళెందుకు పనికొస్తారు? అసలు ఈ భూమండలంలో లేదటువంటి కాంత 3 లోకాలలో లేదు. సీతమ్మ అని నరకాంత అరణ్యంలోకి వచ్చాడు రాముడి భార్య, ఆమెను అపహరించి తీసుకురా, ఆమెను అనుభవించు, అది నీ గొప్పది. సీతమ్మను అపహరించాలి, అందుకు బయలుదేరాడు రావణాసురుడు. ఏ రాముడు తనని భార్యాస్థానంలోకి తీసుకోలేదో ఆ రాముడికి ఆ భార్య లేక బాధపడాలి. ఇది శూర్పణక కక్ష. శూర్పణకి ఎంతసేపు రాముడి విషయంలో బాగా గుర్తుండిపోయింది ఏమిటి అంటే ఎప్పుడు బాణం తీస్తాడు, ఎప్పుడు సంధిస్తాడు, ఎప్పుడు విడిచిపెడతాడు, దానికి అర్థం కాలేదు. శూర్పణకి ఎంతసేపు రాముడి విషయంలో బాగా గుర్తుండిపోయింది ఏమిటి అంటే ఎప్పుడు బాణం తీస్తాడు, ఎప్పుడు సంధిస్తాడు, ఎప్పుడు విడిచిపెడతాడు, దానికి అర్థం కాలేదు. ఆ భుజం తిరుగుతుందంతే. అసలు అదే చెప్పుకుంది, నాకేం కనపడలేదయా, ఆయన భుజం తిరిగిందంతే. పడిన బాణాలు చచ్చిపోయిన వాళ్ళు కనపడ్డారు, ఆయన బాణం సంధించడం నాకు కనపడలేదని చెప్పింది. అంత వేగంగా వేస్తాడు ఆయన బాణాలు. అందుకని ఇప్పుడు రాముడి మీద కక్షకి తన మాటలతో రావణుణ్ణి సీతమ్మకి వ్యతిరేకంగా రెచ్చగొట్టింది. ఇప్పుడు సీతాపహరణం చెయ్యాలి. సీతాపహరణం చేస్తాను నేను కాముకుండని మంత్రితో చెప్పలేక రాముడు అపకారం చేశాడు, రాముడికి నేను మళ్ళీ అపకారం చేయడానికి సీతను అపహరిస్తానని మారీచుడితో చెప్తాడు రావణాసురుడు. రాక్షస స్వభావం అంటే ఎక్కడో ఉంటుంది అని అనుకోకూడదు. రాక్షస స్వభావము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా? తప్పుని అంగీకరించలేకపోవడం, తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేయడం, అదే రాక్షస స్వభావం. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతూ అలా సందులోంచి వస్తున్న ఎవరినో ఎంత మిల్లిగానైనా ఢీ కొట్టాను అనుకోండి, అదేమయ్యా అంత వేగంగా వచ్చావు, టర్నింగ్ తిరిగేటప్పుడు కొంచెం ముందుకు వచ్చి తిరగద్దా, అలా తిరిగేస్తే ఎలా కనపడుతుంది వచ్చేవాడు అన్నాడు అనుకోండి అవతలవాడు, నిజమే క్షమించండి పొరపాటు అయిపోయింది అని నేను మాట అన్నాను అనుకోండి, నేను మనుష్యుణ్ణి, మీరు చూసుకోక్కర్లేదా అన్నాను అనుకోండి, అదే రాక్షసత్వం. అంటే దబాయించడం, ప్రతి దానికి దబాయించడం తప్ప అసలు ఏ కారణం చేత కూడా తన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు. నేను తరచుగా నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో మా పక్కింట్లో పిల్ల ఉండేది. ఆ పిల్ల మా ఇంటికి వస్తుండేది ఆడుకోవడానికి. ఆ పిల్ల వచ్చి నా ఒళ్ళో కూర్చుని ఆడుకుంటుంటే ఆ పాల గ్లాసు, ఆ అమ్మాయి తాగుతూ వచ్చిన పాల గ్లాసు పక్కన పెట్టాను. పక్కన పెట్టడంలో నా చెయ్యి తగిలింది. చెయ్యి తగిలి పాలు పడిపోతే ఆ పిల్ల ఏం చేసింది, అయ్యో పాలు పడిపోయే, ఇది పాపం తాగుతున్నది అని నేను దింపి మా అమ్మని, అమ్మ పాపం దీనికి కాసిన పాలు ఇయ్యమ్మ అంటున్నాను. మా అమ్మగారు ఏదో పాలు కాచి ఇవ్వాలి. ఆ పిల్ల పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొస్తే వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఏం పర్వాలేదులేండి, మళ్ళీ కాసిన పాలు కల్పిస్తాను, దానికి ఏం పర్వాలేదని వాడు గ్లాస్ తీసుకుంటున్నారు. అంటే నేను పాలు గబుక్కుని పాలు పడిపోయండి, గ్లాస్ పడిపోయిందండి అన్నాను. ఆ పిల్ల అంది నాతోటి, గ్లాసు పడిపోలేదు, మీ చెయ్యి తగిలి పడిపోయింది.
నేను తెల్లబోయాను. ఇది కదా పసితనం అంటే. ఆ అమ్మాయికి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. అదేమిటి పడిపోయిందంటే గ్లాస్ ఎక్కడ పడిపోయింది, ఈయన చెయ్యి తగిలి కదా పడిపోయింది, చెయ్యి తగిలి పడిపోయింది అనకుండా గ్లాస్ పడిపోయింది అంటాడేమిటి అంటే, ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా అంతర్లీనంగా నా చెయ్యి తగిలి గ్లాసు పడిపోయింది అని చెప్పగలిగినంత ధైర్యంతో కూడుకున్న జీవనం నాకు అలవాటు పడలేదన్నమాట. చిన్న విషయంలో సత్యాన్ని అంగీకరించలేకపోయాను నేను. అది పసిపిల్ల కాబట్టి అది అంగీకరించగలిగింది. అది సంస్కారంలో తేడా. అందుకే పసిపిల్లల మనసు అమృత భాండంలో ఉంటుంది అనడానికి కారణం. మనం చెంబు పడిపోయింది అంటాం, లేకపోతే పటం పడిపోయింది, పడేసింది మనం. ఆ మాట అనం, క్షమించండి పొరపాటైంది అని అనడు. అదేదో అవతల వాళ్ళది తప్పు అన్నట్లు మాట్లాడతాడు. ఎందుకంటే తను తప్పు ఎప్పుడూ లేదని చెప్పడానికి. అదే రాక్షస బుద్ధి అంటారు. కాబట్టి రావణాసురుడు ఎప్పటికీ బతికుంటాడు, రావణ కాష్టం రగులుతూ ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, రావణుడు చచ్చిపోడు. ఇలా దబాయించి మాట్లాడే వాళ్ళందరిలోనూ రావణాసురుడు ఉంటాడు. ఎక్కడుంటాడు అని వెతకక్కర్లేదు, ప్రతి చోట రావణుడు కనపడతాడు. చాలామంది ఉన్నారు కదమ్మా, కాళ్ళకక్కర్లేదు నమస్కారం, నిలబడి పెట్టండి అన్నాం అనుకోండి. గౌరవం అంటే ఏమిటి? నిలబడి పెట్టేయండి అంటే నిలబడి నమస్కారం చేసి వెళ్ళిపోతే గౌరవం. అదేంటంటే అని కాళ్ళకే పెట్టారనుకోండి, ఎందుకు ఇంకా అసలు ఆ నమస్కారం ఎందుకు? నేనేం చెప్పానో అది విననప్పుడు ఇంకా నాకు నమస్కారం ఎందుకు? ఏ రకమైన పూజనీయత అది? అక్కర్లేదు, నిలబడి పెట్టండి, తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాం అని నిలబడి పెట్టి వెళ్ళిపోయారనుకోండి. నా మాట మీద గౌరవం ఉండి నాకు నమస్కరించడానికి మీకు అర్హత ఉంది, మీ నమస్కారం పుచ్చుకోవడానికి నాకు అర్హత ఉంది. నిలబడి పెట్టండి, నిలబడి పెట్టండి అని నేను అంటుంటే వంగి కాళ్ళకే పెడతాం అన్నారు అనుకోండి. అప్పుడు ఎందుకు అసలు ఆ గౌరవయ్యా? ఆలోచించండి. అదే మూర్ఖత్వం, దానికి అర్థం ఉండదు. అది ఒక రకంగా లోపల పెరిగిపోయిన రాక్షసత్వం. వినయం అంటారు కొంతమంది. అబ్బే అది కాదండి, మీ కాళ్ళకి దండం పెట్టడంలో వినయం కాదు, నేను చెప్పింది వినడం వినయం. అంతేగాని వద్దన్నది చేస్తే వినయం ఎందుకు అవుతుంది? అవదు. కాబట్టి రాక్షసుడంటే ఎక్కడో ఉండడు. అందుకే రావణుడు మారీచుడితో అలా మాట్లాడతాడు. అన్నీ విన్నాడు మారీచుడు. అన్నీ విని తను మాట్లాడడం మొదలుపెట్టి ఒక మెరుపు మెరిపించాడు. అది నిజంగా నేనైతే అనుకుంటాను, అసలు మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళకి తెలియాలి. ప్రత్యేకించి చదువుకునేటటువంటి పిల్లలు, కొంచెం వయసు వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా తప్పకుండా తెలుసుకోవలసిన శ్లోకం అంటూ ఏమైనా ఉంటే ఆ శ్లోకమే. అసలు పిల్లలకి ఆ శ్లోకం ధారణలో ఉంటే, వాళ్ళకి ఆ శ్లోకం యొక్క విలువ తెలిస్తే వాళ్ళ జీవితాలు సగం గట్టెక్కిపోయినట్టు. అంత గొప్ప శ్లోకం చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అద్భుతమైన శ్లోకం. దాంతోనే ప్రారంభం చేశాడు మారీచుడు. సులభాః పురుషా రాజన్, హే రాజన్, ఓ మహారాజా, లోకంలో సతతం ప్రియవాదినః, అవతలవాణ్ణి పొంగిపోయేటట్టు చేయడానికి, అవతలవాడితో విభేదించడం ఇష్టం లేనివాడు, మనకెందుకు వచ్చిన గొడవలేదు అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ప్రియవాదినః, వాడు నీకు మంచి చెప్పాలనే ప్రయత్నం చెయ్యడు. ఏం చేస్తాడంటే, అయ్యా నీ గోతులో దూకుదాం అనుకుంటానంట. అయ్యో చేయండి, తప్పే ఉందంటాడు. నాకే పడితే వాడు పడతాడు, ఆ తర్వాత వాడికే తెలుస్తుంది. తప్పించి ఎవడూ కూడా సాహసించి మంచి మాట చెప్పేవాడు ఉండడు. అందున కఠినంగా అవసరమైతే కొంచెం వాక్కు యందు పారుష్యమున్నా సరే, కఠినంగానైనా సరే, అవతలవాడి యొక్క మేలు కోరి మాట్లాడేవాడు ఉండడు లోకంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.